వెల్కమ్ టు కాలిమా మ్యాథ్స్ ఛానల్. ఈ వీడియోలో తెలంగాణ స్టేట్ బోర్డ్ 7th క్లాస్ చాప్టర్ 10 ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్స్ అందులో 4th ఎక్సర్సైజ్లోని ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాము. కమింగ్ టు ఫస్ట్ క్వశ్చన్, యాడ్ ద ఫాలోయింగ్ ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్స్ యూజింగ్ బోత్ హారిజంటల్ అండ్ వర్టికల్ మెథడ్స్. డిడ్ యూ గెట్ ద సేమ్ ఆన్సర్ విత్ బోత్ మెథడ్స్? సో ఇక్కడ మనకు 4 రోమన్ క్వశ్చన్స్ ఇచ్చారు. ఈచ్ క్వశ్చన్లో 2 to 3 ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చారు. సో వాటిని మనము యాడ్ చేయాలి. దీని కూడా 2 టెక్నిక్స్ ఉన్నాయి. ఒకటి హారిజంటల్ అడిషన్ మెథడ్, ఇంకొకటి వర్టికల్ అడిషన్ మెథడ్. అంటే హారిజంటల్ అంటే అడ్డంగా ఇక్కడ ఇచ్చిన ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్స్ని 1 by 1 సిరీస్లో యాడ్ చేయాలి. అదే వర్టికల్ మెథడ్ అంటే వాటిని నిలువుగా వాటిని అరేంజ్ చేసేసి సిమిలర్ టర్మ్స్లో ఆ తర్వాత వాటిని యాడ్ చేయాలి. సో కమింగ్ టు ఫస్ట్ క్వశ్చన్, x² - 2 × xy + 3 × y², ఇది ఫస్ట్ టర్మ్. అలాగే ఇంకొక టర్మ్ 5 × y² + 3 × xy - 6 × x². సో ఫస్ట్ హారిజంటల్ మెథడ్ సింపుల్గా HM అని రాద్దాము. అలాగే వర్టికల్ మెథడ్ని VM అని రాద్దాము. సో కమింగ్ టు హారిజంటల్ మెథడ్, సో ఫస్ట్ ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్ వచ్చేసి x² - 2 × xy + 3 × y². దీనికి డైరెక్ట్గా సిరీస్లో మనం యాడ్ చేస్తే +5 × y² + 3 × xy - 6 × x². సో ఇక్కడ మనము సిమిలర్ టర్మ్స్ని గ్రూప్స్ లాగా రాయాలి. అంటే x⁴2 టర్మ్ అలాగే x⁴2 టర్మ్స్ని ఒక గ్రూప్లో ఆ విధంగా బ్రాకెట్లో సపరేట్ చేస్తూ రాయాలి. సో x⁴2 అలాగే -6 × x⁴2 ఆర్ x², ఇది ఫస్ట్ గ్రూప్ లాగా ట్రీట్ చేద్దాం. నెక్స్ట్ ఇక్కడ -2xy ఉంది. సో +-2xy అలాగే ఇక్కడ +3xy ఉంది. అలాగే ఇందులోనే థర్డ్ టర్మ్ సిమిలర్ టర్మ్స్ వచ్చేసి +3y² + 5 × y² ఉన్నాయి. సో వాటిని కూడా యాడ్ చేద్దాం. సో ఇక్కడ 1 × x² - 6 × x² వచ్చేసి -5 × x². అలాగే 3xyలో నుంచి 2xyని మనం సబ్ట్రాక్ట్ చేస్తే 1xy వస్తుంది. సో +xy అని రాద్దాము. అలాగే ఇక్కడ 3y² + 5y² వచ్చేసి 8 × y². సో ఇది హారిజంటల్ మెథడ్లో మనకు ఫస్ట్ ఆన్సర్ వచ్చింది. సో మనకు వర్టికల్ మెథడ్లో కూడా సిమిలర్ ఆన్సర్ రావాలి. సో వర్టికల్ మెథడ్లో ఏం చేయాలంటే ఏవైతే టర్మ్స్ ఉంటాయో వాటిని వర్టికల్గా అంటే నిలువుగా 2 ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్స్లో పైన కింద ఉండేలాగా అరేంజ్ చేయాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఎక్స్ప్రెషన్ యాజ్ ఇట్ ఈజ్ రాద్దాము. x⁴2 - 2 × xy + 3 × y². ఇక్కడ మీరు సెకండ్ ఎక్స్ప్రెషన్ అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ 5 × y² ఉంది. సో దాన్ని మనం ఎక్కడ రాయాలంటే +3y² ఉంది కదా, దాని కింద రాయాలి. సో దీని యొక్క పొలారిటీ కూడా పాజిటివ్ అవ్వడం +5 × y² అని రాస్తున్నాం. తర్వాత ఇక్కడ +3 × xy ఉంది, దాన్ని ఎగ్జాక్ట్గా -2xy కిందే అరేంజ్ చేయాలి. అలాగే ఇక్కడ -6 × x² ఉంది. సో ఇక్కడ +1 × x² కింద దాన్ని రాయాలి. సో డైరెక్ట్ ఇక్కడ మనం యాడ్ చేసేస్తే ఇక్కడ 1x² - 6x² వచ్చేసి -5 × x² అవుతుంది. -2xy + 3xy వచ్చేసి 1 × xy ఆర్ సింపుల్గా xy అని రాద్దాం. అలాగే 3y² + 5 × y², 8 × y². సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే వర్టికల్ మెథడ్లో మనం ఎడిషన్ చేసిన హారిజంటల్ మెథడ్లో ఎడిషన్ చేసిన 2 సేమ్ వచ్చాయి. కాబట్టి ఇక్కడ క్వశ్చన్లో డిడ్ యూ గెట్ ద సేమ్ రిజల్ట్ విత్ బోత్ మెథడ్స్ అంటే ఎస్ అని రాయొచ్చు.
సో ఇదే విధంగా నెక్స్ట్ ప్రాబ్లం కూడా సాల్వ్ చేద్దాం. ఫస్ట్ హారిజాంటల్ మెథడ్ అప్లై చేద్దాము. ఇక్కడ మనకు 4 టర్మ్స్ ఇచ్చారు, 1 2 3 4. సో హారిజాంటల్ మెథడ్లో ఇన్ ఎనీ ఆర్డర్ మనం రాయొచ్చు. సో యాజ్ ఇట్ ఈస్ తీసుకుందాము. ఫస్ట్ హారిజాంటల్ మెథడ్ సింపుల్గా హెచ్ఎం అని రాస్తున్నా. సో 4 ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ 5 ఇంటూ బి స్క్వేర్ ప్లస్ 6 ఇంటూ ఏబి ప్లస్ 3ab ప్లస్ 6 ఇంటూ ఏ స్క్వేర్ minus 2 into b square plus 4 into b square minus 5 into ab. సో ఇక్కడ కూడా సిమిలర్ టర్మ్స్ని మనం బ్రాకెట్స్లో అంటే సపరేట్గా రాస్తే ఫస్ట్ 4a స్క్వేర్ తీసుకుందాము. సిమిలర్ టర్మ్ ఏ స్క్వేర్ది ఇక్కడ ఉంది మనకు 6 ఇంటూ ఏ స్క్వేర్. సో ప్లస్ 6 ఇంటూ ఏ స్క్వేర్, ఇది ఒక ఫస్ట్ గ్రూప్. సో ఇదే విధంగా ఇక్కడ 5 ఇంటూ బీ స్క్వేర్ తీసుకుంటే సిమిలర్ టర్మ్ మనకు వచ్చేసి ఇక్కడ 2 ప్లేసెస్లో ఉంది, మైనస్ 2b స్క్వేర్ అలాగే ప్లస్ 4b స్క్వేర్. సో ఈ 3 టర్మ్స్ని మనం సెకండ్ బ్రాకెట్లో సపరేట్గా రాయాలి. అలాగే ఏ ఇంటూ బి టర్మ్స్ వచ్చేసి ఇక్కడ మనకు 6 ఇంటూ ఏబి ఉంది, అలాగే ప్లస్ 3 ఇంటూ ఏబి ఉంది. సో అదేవిధంగా మైనస్ 5 ఇంటూ ఏబి కూడా ఉంది. సో 3 టర్మ్స్ ఉన్నాయి. సో ఇప్పుడు డైరెక్ట్గా మనం అడిషన్ సబ్ట్రాక్షన్ చేసేస్తే ఇక్కడ 4 ప్లస్ 6 10 ఇంటూ ఏ స్క్వేర్, అలాగే 5 మైనస్ 2 వచ్చేసి 3 ప్లస్ 4 వచ్చేసి 3b స్క్వేర్ ప్లస్ 4b స్క్వేర్ 7b స్క్వేర్ అవుతుంది. అలాగే థర్డ్ గ్రూప్ నుంచి ఫస్ట్ 2 ఎలిమెంట్స్ మనం ఫస్ట్ 2 టర్మ్స్ని యాడ్ చేయొచ్చు. 6ab ప్లస్ 3ab 9ab అవుతుంది. 9ab మైనస్ 5ab వచ్చేసి ప్లస్ 4ab. సో దిస్ ఈజ్ ద హారిజాంటల్ మెథడ్ ఆన్సర్. ఇప్పుడు ఇదే ఆన్సర్ మనకు వర్టికల్ మెథడ్లో కూడా వస్తుందో లేదో చెక్ చేద్దాం. సో ఇక్కడ వర్టికల్ మెథడ్ తీసుకుందాము. సింపుల్గా విఎం అని రాస్తున్నాను. సో టర్మ్స్ని అరేంజ్ చేయాలి. ఫస్ట్ టర్మ్ వచ్చేసి 4a స్క్వేర్ ప్లస్ 5b స్క్వేర్ ప్లస్ 6 ఇంటూ ఏబి. సెకండ్ టర్మ్ మీరు అబ్జర్వ్ చేస్తే ఓన్లీ 3ab మాత్రమే ఉంది. సో 6ab కిందే రాయాలి దాన్ని, ప్లస్ 3ab అని. ఇక్కడ ఏం లేకపోతే మీరు వదిలేయండి, లేకపోతే జీరోస్ అయినా రాయండి, మీ ఇష్టం. నేను జీరోస్ అని రాస్తున్నా. సో అదేవిధంగా థర్డ్ టర్మ్ తీసుకుంటే ఇక్కడ 6 ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ బీ స్క్వేర్. ఇక్కడ ఏబీ పార్ట్ లేదు కాబట్టి ప్లస్ 0 అని రాద్దాం. అలాగే ఫోర్త్ ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్ వచ్చేసి 4 ఇంటూ బీ స్క్వేర్ ప్లస్ 4b స్క్వేర్ కాబట్టి మైనస్ 2b స్క్వేర్ కింద రాద్దాం. అలాగే మైనస్ 5ab ఉంది. సో ఏబీ ఎక్కడైతే ఉందో అక్కడే సిమిలర్ పొజిషన్లో మనం అరేంజ్ చేయాలి. ఇక్కడ ఈ పర్టిక్యులర్ ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్లో ఏ స్క్వేర్ లేదు కాబట్టి 0లా ట్రేడ్ చేద్దాం. ఇప్పుడు ఈ ఎక్స్ప్రెషన్స్ని మనం యాడ్ చేస్తే సో 4a స్క్వేర్ ప్లస్ 6a స్క్వేర్ 10a స్క్వేర్, అలాగే 5b స్క్వేర్ మైనస్ 2b స్క్వేర్ 3b స్క్వేర్ ప్లస్ 4b స్క్వేర్ 7b స్క్వేర్. ఇదే విధంగా 6ab ప్లస్ 3ab 9ab మైనస్ 5ab వచ్చేసి 4ab వస్తుంది. సో ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే హారిజాంటల్ మెథడ్ అండ్ వర్టికల్ మెథడ్స్లో ఆన్సర్స్ మ్యాచ్ అయ్యాయి. సో కాబట్టి ఈ టెక్నిక్ యూజ్ చేస్తే మేము హారిజాంటల్ వర్టికల్ ఏ టెక్నిక్ యూజ్ చేసినా మనకు సేమ్ ఆన్సర్స్ వస్తాయి. సో ప్రతిసారి మనం ఎస్ అని రాయొచ్చు. సో ఇదే విధంగా నెక్స్ట్ ఎక్స్ప్రెషన్ తీసుకుందాము. సో థర్డ్ క్వశ్చన్, థర్డ్ రోమన్. సో ఇక్కడ ప్లస్ 2xy ప్లస్ 9y మైనస్ 7z. సో హారిజాంటల్ మెథడ్ ఫస్ట్ అప్లై చేద్దాము. 2x ప్లస్ 9y మైనస్ 7z అలాగే ప్లస్ 3 ఇంటూ y ప్లస్ z ప్లస్ 3 ఇంటూ x ప్లస్ 2 ఇంటూ x
minus 4 into y minus z. సో ఇక్కడ సిమిలర్ టర్మ్స్ని గ్రూప్స్లా రాస్తే 2 into x, అలాగే ఇక్కడ ప్లస్ 3 into x ఉంది, అలాగే ప్లస్ 2 into x. ఇది ఫస్ట్ గ్రూప్ ఎలిమెంట్స్. అలాగే సెకండ్ గ్రూప్ 9y ప్లస్ 3y, ఇక్కడ మైనస్ 4y ఉంది. సో అదేవిధంగా జెడ్ టర్మ్స్ తీసుకుంటే ప్లస్ ఆఫ్ ఫస్ట్ టర్మ్ వచ్చేసి మైనస్ 7 into z, తర్వాత ప్లస్ 1z ఆర్ సింపుల్గా z, అదేవిధంగా ఇక్కడ మైనస్ z. సో ఇప్పుడు ఫస్ట్ బ్రాకెట్ నుంచి 2x ప్లస్ 3x 5x, 5x ప్లస్ 2x వచ్చేసి 7x. అలాగే సెకండ్ గ్రూప్ నుంచి 9y ప్లస్ 3y వచ్చేసి 12y, 12y మైనస్ 4y వచ్చేసి ప్లస్ 8y. అలాగే థర్డ్ గ్రూప్ నుంచి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ప్లస్ జెడ్ మైనస్ జెడ్ డైరెక్ట్ క్యాన్సిల్ చేయొచ్చు. సో ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 7 into z. సో దిస్ ఈజ్ అ హారిజంటల్ మెథడ్ సొల్యూషన్. 7 into x ప్లస్ 8 into y మైనస్ 7 into z అని వచ్చింది. సో వర్టికల్ మెథడ్లో సాల్వ్ చేస్తే ఫస్ట్ లైన్లో మనం 2x ప్లస్ 9y మైనస్ 7 into z, అలాగే సెకండ్ టర్మ్ 3y ఉంది కాబట్టి అదేవిధంగా సెకండ్ లైన్లో 3y వచ్చేసి 9y కింద సబ్స్టిట్యూట్ చేద్దాము. తర్వాత 1 into z ఉంది, దాన్ని మైనస్ 7z కింద రాద్దాము, ప్లస్ 1 into z ఆర్ సింపుల్గా z. అదేవిధంగా ప్లస్ 3x ఉంది, సో 2x కింద రాయాలి. సో ఇదే విధంగా థర్డ్ టర్మ్ తీసుకుంటే 2x మైనస్ 4 into y మైనస్ z. సో ఇప్పుడు వీటిని యాడ్ చేస్తే 2x ప్లస్ 3x 5x, 5x ప్లస్ 2x 7x అవుతుంది. సో అదేవిధంగా 9y ప్లస్ 3y 12y, 12y మైనస్ 4y ప్లస్ 8y. సో ఇక్కడ కూడా మైనస్ 7z ప్లస్ z వచ్చేసి మైనస్ 6z అవుతుంది. మైనస్ 6z మైనస్ z మైనస్ 7z అవుతుంది. సో ఇక్కడ కూడా మనకు వర్టికల్ మెథడ్ హారిజంటల్ మెథడ్ ఆన్సర్స్ సిమిలర్గా వచ్చాయి. కమింగ్ టు ఫోర్త్ క్వశ్చన్, 2x స్క్వేర్ మైనస్ 6 into x ప్లస్ 3 ఫస్ట్ టర్మ్ హారిజంటల్ మెథడ్లో. దీనికి మనం సెకండ్ ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్ యాడ్ చేయాలి, దట్ ఈజ్ మైనస్ 3 into x స్క్వేర్ మైనస్ x మైనస్ 4. అలాగే దానికి థర్డ్ ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్ కూడా యాడ్ చేద్దాము. సో దట్ ఈజ్ ప్లస్ 1 ప్లస్ 2 into x మైనస్ 3 into x స్క్వేర్. సో ఇక్కడ సిమిలర్ టర్మ్స్ని గ్రూప్ లాగా రాస్తే ఫస్ట్ గ్రూప్లో 2 into x స్క్వేర్ మైనస్ 3 into x స్క్వేర్, ఇంకొక టర్మ్ మైనస్ 3 into x స్క్వేర్ వస్తుంది. అలాగే సెకండ్ గ్రూప్లో ఫస్ట్ టర్మ్ వచ్చేసి మైనస్ 6 into x, తర్వాత ఇక్కడ మైనస్ x వస్తుంది, అలాగే ఇక్కడ ప్లస్ 2x వస్తుంది. ఇదే విధంగా థర్డ్ గ్రూప్ తీసుకుంటే ఇక్కడ మనకు డైరెక్ట్ వేరియబుల్స్ ఉన్నాయి, అంటే ప్లస్ 3 తర్వాత మైనస్ 4 ప్లస్ 1. సో ఫస్ట్ గ్రూప్ని మనం సింప్లిఫై చేస్తే 2x స్క్వేర్ మైనస్ 3x స్క్వేర్ మైనస్ 1x స్క్వేర్ అవుతుంది. మైనస్ 1x స్క్వేర్ మైనస్ 3x స్క్వేర్ మైనస్ 4 into x స్క్వేర్ అవుతుంది. అదేవిధంగా సెకండ్ గ్రూప్ నుంచి మైనస్ 6x మైనస్ 1x మైనస్ 7x అవుతుంది. మైనస్ 7x ప్లస్ 2x మైనస్ 5x. అదేవిధంగా థర్డ్ గ్రూప్ నుంచి 3 మైనస్ 4 మైనస్ 3, 3 మైనస్ 4 మైనస్ 1. ఆ మైనస్ 1కి ప్లస్ 1 యాడ్ చేస్తే క్యాన్సిల్ అవుతాయి కాబట్టి ఇక్కడ మనకి ఏం రాదు. సో దీన్ని మనం జీరోలా రాయొచ్చు, లేకపోతే వదిలేయండి. సో ఆన్సర్ వచ్చేసి మనకు మైనస్ 4x స్క్వేర్ మైనస్ 5x వస్తుంది. సో యూజింగ్ హారిజంటల్ మెథడ్ దిస్ ఈజ్ ఆన్సర్. అదే మనం వర్టికల్ మెథడ్ అప్లై చేస్తే
సో ఫస్ట్ లైన్లో యాజ్ యూజువల్ 2x² మైనస్ 6 ఇంటూ ఎక్స్ ప్లస్ 3 రాద్దాము. సెకండ్ లైన్లో సిమిలర్ పొజిషన్ టర్మ్స్ అంటే -3x² మైనస్ ఎక్స్ మైనస్ 4. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసి ఆర్డర్ చేంజ్ అయింది. సో ఫస్ట్ 1 వచ్చింది, సో దాన్ని ఇక్కడ -4 కింద రాద్దాం. అలాగే +2x ఉంది, -x కింద రాయాలి. అలాగే -3x² ఉంది, దాన్ని అనదర్ -3x² కింద రాద్దాం. సో ఇప్పుడు అడిషన్ చేస్తే 2x² మైనస్ 3x² మైనస్ 1x² మైనస్ 1x² మైనస్ 3x² మైనస్ 4x² వస్తుంది. అదేవిధంగా -6 ఇంటూ x మైనస్ 7x ప్లస్ 2x మైనస్ 5x. ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే 3 + 1 4, 4 - 4 క్యాన్సిల్ అయ్యి 0 అవుతుంది. సో therefore -4x² minus 5x is the answer. So therefore in all the 4 cases మనం ఏమని రాయొచ్చు అంటే hence in both horizontal and vertical methods, vertical addition methods, results are same. So this is a conclusion. Coming to second question, simplify 2x² plus 5x minus 1 plus 8 into x plus x² plus 7 minus 6 into x plus 3 minus 3x². సో ఈ ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్ని మనం సింప్లిఫై చేయాలి. సో ఇచ్చిన క్వశ్చన్ మనం హారిజంటల్ అడిషన్ మెథడ్ లాగా ట్రీట్ చేస్తే సిమిలర్ ఎక్స్ పవర్ కోఎఫిషియెంట్స్ టర్మ్స్ని మనం యాడ్ చేయాలి. సో ఫస్ట్ గ్రూప్లో 2x⁴ కోఎఫిషియెంట్స్ యాడ్ చేద్దాము ఆర్ సబ్ట్రాక్షన్. సో +2x², తర్వాత +1x² ఆర్ సింప్లీ x², అలాగే లాస్ట్లో మనకు -3 ఇంటూ x² ఉంది. నెక్స్ట్ x⁴1 కోఎఫిషియెంట్స్ ఒకవేళ తీసుకుంటే ఫస్ట్ టర్మ్ వచ్చేసి 5 ఇంటూ x ఉంది, తర్వాత +8 ఇంటూ x, ఇక్కడ మనకు -6 ఇంటూ x ఉంది. సో ఈ 3 టర్మ్స్ వచ్చేసి సెకండ్ గ్రూప్లో. సో ఈ విధంగా మనం సెగ్రిగేట్ చేయాలి. అలాగే థర్డ్ గ్రూప్లో వచ్చేసి వేరియబుల్స్ ఉన్నాయి, అంటే x⁴0 కోఎఫిషియెంట్స్లా ట్రీట్ చేయొచ్చు. -1 ఫస్ట్ వన్, తర్వాత +7 ఉంది, అలాగే +3. సో ఇప్పుడు సిమిలర్ x⁴ కోఎఫిషియెంట్స్ని అడిషన్ ఆర్ సబ్ట్రాక్షన్ చేస్తాం. 2x² + 1x² 3x², 3x² మైనస్ 3x² క్యాన్సిల్ అవుతాయి కాబట్టి 0 ఇంటూ x² లాగా రాద్దాం. అలాగే సెకండ్ గ్రూప్లో 5x + 8x వచ్చేసి 13x అవుతుంది, 13x మైనస్ 6x ప్లస్ 7x అవుతుంది. అలాగే లాస్ట్ గ్రూప్ నుంచి -1 + 7 వచ్చేసి +6, +6 + 3 +9. So therefore the solution is our simplified expression of the given question 7 into x plus 9. So this is the second answer. Coming to third question, find the perimeter of the ఫాలోయింగ్ రెక్టాంగిల్ అని ఇచ్చారు. సో ఇక్కడ మనకు ఒక దీర్ఘ చతురస్రాకారం సింబల్ ఇచ్చారు, దాని యొక్క చుట్టుకొలతను మనం కనుక్కోమన్నారు. సో మనం లాస్ట్ ఎక్సర్సైజ్లో కూడా చూసాము. సో ఇది లెంత్, ఇది విడ్త్ ఆర్ బ్రెడ్త్. ఇక్కడ లెంత్ ఎక్స్ప్రెషన్ వచ్చేసి ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్ ఫామ్లో ఇచ్చారు 6 into x plus y. అలాగే బ్రెడ్త్ ఆర్ విడ్త్ వచ్చేసి అంటే వెడల్పు వచ్చేసి 3 into x minus 2y లాగా ఇచ్చారు. సో పెరిమీటర్ అంటే జనరల్గా మనం ఇక్కడ కూడా 6 into x plus y అని రాసుకోవచ్చు, రెండు వైపులా సేమ్ పొడవే ఉంటుంది కాబట్టి. అలాగే వెడల్పు కూడా విడ్త్ కూడా రెండు వైపులా అదే విధంగా ఉంటుంది. సో చుట్టుకొలత అంటే మనం ఏదైతే పాయింట్లో స్టార్ట్ అవుతామో అన్నీ యాడ్ చేసుకుంటే మళ్ళీ అదే పాయింట్కి వస్తే అందులో ఉన్న టర్మ్స్ అన్నీ యాడ్ చేస్తే అదే చుట్టుకొలత అవుతుంది. అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే రెండు పొడవులు రెండు వెడల్పులు ఉన్నాయి
కాబట్టి అక్కడ 2ని మనం కామన్ తీసి 2 × L + B లాగా రాయొచ్చు. దట్ ఈస్ ద పెరిమీటర్ ఆఫ్ ది రెక్టాంగిల్. సో ఇచ్చిన క్వశ్చన్ని పెరిమీటర్ ఆఫ్ ద రెక్టాంగిల్ ఈక్వల్ టు L ప్లస్ జనరల్గా ఏంటంటే లెంత్ ప్లస్ బ్రెడ్త్ ప్లస్ బ్రెడ్త్. సో 2 × L ప్లస్ 2 × B. ఇక్కడ మనం 2ని జనరల్ కామన్ తీస్తే 2 × L + B అవుతుంది. ఇదే పెరిమీటర్ ఆఫ్ ద రెక్టాంగిల్. సో 2 × L + B ఇస్ ద ఫార్ములా టు క్యాలిక్యులేట్ ద రెక్టాంగిల్ అనమాట. సో ఇప్పుడు మనం ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్ సబ్స్టిట్యూట్ చేస్తే లెంత్ వచ్చేసి 6 × x + y. దానికి డైరెక్ట్గా మనం బ్రెడ్త్ ఆర్ విడ్త్ యాడ్ చేసి ప్లస్ 3 × x - 2y. సో ఇక్కడ కూడా సిమిలర్ టర్మ్స్ని మనం యాడ్ ఆర్ సబ్ట్రాక్ట్ చేస్తే 2 × విత్ ఇన్ ద బ్రాకెట్ 6x + 3x ఒక గ్రూప్ డైరెక్ట్గా ఇక్కడ రాసేస్తే 9x అవుతుంది. అలాగే ప్లస్ 1y - 2y వచ్చేసి -1y ఆర్ సింపుల్గా -y అని రాయొచ్చు. సో ఇప్పుడు ఈ 2తో మనం ఇన్సైడ్ ద బ్రాకెట్స్ మల్టిప్లై చేస్తే బ్రాకెట్ అనేది ఎలిమినేట్ అవుతుంది, రిమూవ్ చేయొచ్చు. సో 2 జనరల్గా ఇలా రాసాం 2 × 9x - 2 × y. సో దట్ మీన్స్ 2 × 9 = 18 కాబట్టి 18 × x - 2 × y. సో దిస్ ఈజ్ ద పెరిమీటర్ ఆఫ్ ది రెక్టాంగిల్. So coming to fourth question, find the perimeter of a triangle whose sides are 2a + 3b, b - a, 4a - 2b అని ఇచ్చారు. ఇక్కడ ఫిగర్ కూడా ఇచ్చారు, ఇవే వాల్యూస్ ఇక్కడ ఇండికేట్ కూడా చేశారు. సో ఇక్కడ మనం కనుక్కోవాల్సింది ఏంటంటే త్రిభుజం యొక్క చుట్టుకొలతం కనుక్కోవాలి. సో ఈ సైడ్స్ యొక్క ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్స్ ఏవైతే ఇచ్చారో ఇవన్నీ మనం యాడ్ చేస్తే అప్పుడు మనకు పెరిమీటర్ ఆఫ్ ది ట్రయాంగిల్ వస్తుంది. సో పెరిమీటర్ ఆఫ్ ది ట్రయాంగిల్, సో డైరెక్ట్గా మనం ఇక్కడ సైడ్స్ని యాడ్ చేస్తే ఫస్ట్ వన్ వచ్చేసి 2a + 3b, తర్వాత దానికి b - a సెకండ్ వన్, అలాగే థర్డ్ వన్ వచ్చేసి 4a - 2b. ఈ మూడు సైడ్లు మనం యాడ్ చేస్తే ఫస్ట్ మనం గ్రూపింగ్ చేద్దాము. సో ఏ టర్మ్స్ని గ్రూప్ చేస్తే 2 × a, ఇక్కడ -a ఉంది, ఇక్కడ +4a ఉంది, ప్లస్ ఇక్కడ b టర్మ్స్ని యాడ్ చేస్తే 3 × b ప్లస్ 1 × b ఆర్ సింపుల్గా b అని రాద్దాం, అలాగే -2 × b. సో ఇప్పుడు సింప్లిఫై చేస్తే 2a - a వచ్చేసి 1a అవుతుంది. 1a + 4a 5 × a, అలాగే 3b + 1b వచ్చేసి 4b, 4b - 2b + 2b అవుతుంది. సో దేర్ఫోర్ పెరిమీటర్ ఆఫ్ ది ట్రయాంగిల్ ఈజ్ 5 × a + 2 × b. దిస్ ఈజ్ ద fourth ఆన్సర్. కమింగ్ టు ఫిఫ్త్ క్వశ్చన్, సబ్ట్రాక్ట్ ద సెకండ్ ఎక్స్ప్రెషన్ ఫ్రమ్ ది ఫస్ట్ ఎక్స్ప్రెషన్. సో ఇక్కడ టోటల్ మనకు 7 రోమన్ క్వశ్చన్స్ ఇచ్చారు. ఈచ్ రోమన్ క్వశ్చన్లో 2 ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చారు, 1 2 1 2 లైక్ దట్. సో మనం ఏం చేయాలంటే సబ్ట్రాక్ట్ ద సెకండ్ ఎక్స్ప్రెషన్ ఫ్రమ్ ది ఫస్ట్ ఎక్స్ప్రెషన్, అంటే సెకండ్ ఎక్స్ప్రెషన్లో నుంచి ఫస్ట్ ఎక్స్ప్రెషన్ని మనం తీసివేయాలి. సో ఇక్కడ మనకు బెస్ట్ మెథడ్ ఏంటంటే హారిజంటల్ మెథడ్ కొంచెం టైం కన్జ్యూమింగ్ కాంప్లెక్స్గా ఉంటుంది కాబట్టి మనకు తొందరగా రిజల్ట్ రావాలంటే వర్టికల్ మెథడ్ అప్రోచ్. సో కమింగ్ టు ఫస్ట్ క్వశ్చన్, ఫస్ట్ రోమన్ క్వశ్చన్ 2a + b, a - b అని ఇచ్చారు. సో ఇక్కడ ఫస్ట్ టర్మ్ 2a + b, సెకండ్ టర్మ్ వచ్చేసి a - b అవుతుంది. సో మనం సెకండ్ టర్మ్ని ఫస్ట్ టర్మ్లో నుంచి సబ్ట్రాక్ట్ చేయాలి. సో దట్ మీన్స్ 2a + b యాజ్ ఇట్ ఈస్గా రాసుకోవాలి. సెకండ్ టర్మ్ కూడా అదే విధంగా రాసుకోవాలి, సిమిలర్ కోఎఫిషియెంట్స్ ఉండేలాగా. సో a - b
కాకపోతే ఇక్కడ మనం సబ్ట్రాక్షన్ ఆపరేషన్ చేస్తున్నాం కాబట్టి సెకండ్ టర్మ్ యొక్క పొలారిటీస్ ఏవైతే ఉంటాయో వాటిని మనం చేంజ్ చేయాలి. అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ప్లస్ ఏబి ఉంది, దాన్ని మనం మైనస్ ఏ లాగా చేయాలి. అలా ఇక్కడ మైనస్ బిని మనం ప్లస్ బి లాగా ట్రీట్ చేయాలి. సో అప్పుడు ప్లస్ 2a మైనస్ ఏ అంటే సబ్ట్రాక్ట్ అయితే మనకు ప్లస్ ఏ వస్తుంది. అలా ఇక్కడ ప్లస్ 1b, ఇది కూడా ప్లస్ 1b, దట్ మీన్స్ ప్లస్ 2b వస్తుంది. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ ఆన్సర్. సో కమింగ్ టు సెకండ్ రోమన్ క్వశ్చన్, x ప్లస్ 2y ప్లస్ z ఫస్ట్ ఎక్స్ప్రెషన్, అలాగే సెకండ్ ఎక్స్ప్రెషన్ మైనస్ ఎక్స్ మైనస్ వై మైనస్ 3z అని ఇచ్చారు. సో ఇప్పుడు సెకండ్ ఎక్స్ప్రెషన్ యొక్క పొలారిటీస్ మనం చేంజ్ చేయాలంటే మైనస్ ఎక్స్ కాస్త ప్లస్ ఎక్స్ అవుతుంది, మైనస్ వై ప్లస్ వై అవుతుంది, మైనస్ 3z ప్లస్ 3z అవుతుంది. సో ఇప్పుడు ప్లస్ 1x ప్లస్ 1x వచ్చేసి ప్లస్ 2x అవుతుంది, ప్లస్ 2y ప్లస్ 1y వచ్చేసి ప్లస్ 3y అవుతుంది, అలాగే ప్లస్ 1z ప్లస్ 3z ప్లస్ 4z అవుతుంది. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. Coming to third Roman question, 3a square minus 8 into ab minus 2b square first expression, 3a square minus 4ab plus 6b square is the second expression. So first expression minus second expression చేయాలి. సో ఇక్కడ సెకండ్ ఎక్స్ప్రెషన్ యొక్క పొలారిటీస్ మనం చేంజ్ చేయాలి. సో ప్లస్ 3a స్క్వేర్ వచ్చేసి మైనస్ 3a స్క్వేర్ అవుతుంది, మైనస్ 4ab ప్లస్ 4ab అవుతుంది, ప్లస్ 6 ఇంటూ బీ స్క్వేర్ మైనస్ 6b స్క్వేర్ అవుతుంది. సో ఇప్పుడు ప్లస్ 3a స్క్వేర్ మైనస్ 3a స్క్వేర్ క్యాన్సిల్ అవుతాయి కాబట్టి ఇక్కడ 0 ఇంటూ a స్క్వేర్ లాగా రాసుకోవచ్చు. అలాగే మైనస్ 8ab ప్లస్ 4ab వచ్చేసి సబ్ట్రాక్ట్ అవుతే మైనస్ 4ab వస్తుంది. అలాగే మైనస్ 2b స్క్వేర్ మైనస్ 6b స్క్వేర్ వచ్చేసి మైనస్, ఇక్కడ అడిషన్ అవుతుంది, రెండు నెగటివ్ టర్మ్స్, మైనస్ 8b స్క్వేర్. సో కాబట్టి ఆన్సర్ వచ్చేసి మైనస్ 4ab మైనస్ 8 ఇంటూ బీ స్క్వేర్. సో దిస్ ఈజ్ ద థర్డ్ ఆన్సర్. సో ఇందులోనే ఫోర్త్ క్వశ్చన్ తీసుకుంటే 4pq మైనస్ 6p స్క్వేర్ మైనస్ 2p స్క్వేర్ ఈజ్ ద ఫస్ట్ ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్. తర్వాత సెకండ్ వన్ వచ్చేసి 9 ఇంటూ పీ స్క్వేర్. సో ఫస్ట్ ఎక్స్ప్రెషన్ యాజ్ ఇట్ ఈజ్ తీసుకుందాము. సో ఇక్కడ సెకండ్ ఎక్స్ప్రెషన్లో 2 టర్మ్స్ మిస్ అవుతున్నాయి, పీక్యూ అలాగే క్యూ స్క్వేర్ అనేవి, కాబట్టి అక్కడ జీరోస్ రాద్దాము. ఓన్లీ సింగిల్ టర్మ్ ఇచ్చారు మోనోమియల్ లాగా. సో ప్లస్ 9p స్క్వేర్, దాన్ని ఎగ్జాక్ట్గా మైనస్ 6p స్క్వేర్ కింద రాయాలి. సో ఆ తర్వాత దీని యొక్క పోలారిటీ చేంజ్ చేస్తే సబ్ట్రాక్షన్ కాబట్టి మైనస్ 6 ఇంటూ పీ స్క్వేర్ మైనస్ 9 ఇంటూ పీ స్క్వేర్. సో ఇక్కడ అడిషన్ అవుతుంది, దట్ మీన్స్ మైనస్ 15 ఇంటూ పీ స్క్వేర్ వస్తుంది. సో దిస్ ఈజ్ ద ఫోర్త్ ఆన్సర్. అలా ఇక్కడ మిగతా 2 టర్మ్స్ వచ్చేసి 4pq మైనస్ 0 ప్లస్ 4pq వస్తుంది, అలాగే మైనస్ 2 ఇంటూ క్యూ స్క్వేర్ మైనస్ 0 వచ్చేసి మైనస్ 2 ఇంటూ క్యూ స్క్వేర్ వస్తుంది. సో దిస్ ఈజ్ ద ఫోర్త్ సొల్యూషన్. నెక్స్ట్ కమింగ్ టు ఫిఫ్త్ క్వశ్చన్, ఇందులో ఫస్ట్ ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్ వచ్చేసి 7 మైనస్ 2x మైనస్ 3 ఇంటూ ఎక్స్ స్క్వేర్ అని ఇచ్చారు. సెకండ్ వన్ 2 ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ 5x మైనస్ 3 అని ఇచ్చారు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఆర్డర్ చేంజ్ అయింది, 7 ప్లేస్లో ఇక్కడ 2x స్క్వేర్ ఉంది కాబట్టి సిమిలర్ పొజిషన్లో రాయాలి. ఫస్ట్ మైనస్ 3x స్క్వేర్ కింద ప్లస్ 2x స్క్వేర్ రాయాలి, అదేవిధంగా మైనస్ 5x ఎగ్జాక్ట్లీ మైనస్ 2x కిందే రాయాలి. అలా ఇక్కడ మైనస్ 3 ప్లస్ 7 కింద రాయాలి.
సో ఇప్పుడు పొలారిటీస్ చేంజ్ అవుతాయి. -3 కాస్త +3 అవుతుంది, -5x + 5x అవుతుంది, +2 × x² -2 × x² అవుతుంది. సో ఇక్కడ ఫస్ట్ +7 +3 వచ్చేసి +10 అవుతుంది. అలాగే -2x + 5x అంటే సబ్ట్రాక్ట్ అవుతుంది, రిజల్ట్ వచ్చేసి +3 × x. అలాగే ఇక్కడ అడిషన్ ఆపరేషన్ -3x² -2x² రెండు యాడ్ అయ్యి -5 × x² వస్తుంది. సో దేర్ ఫోర్ ఆర్డర్ ప్రకారం ఒకవేళ రాస్తే ఆన్సర్ ఈజ్ -5 × x⁴2 +3 × x⁴1 +10 × x⁴0. సో దిస్ ఈజ్ ద 5th రోమన్ ఆన్సర్. నెక్స్ట్ ఇందులోనే 6th క్వశ్చన్ తీసుకుంటే ఫస్ట్ టర్మ్ 5x² - 3xy - 7 × y² అని ఇచ్చారు. సెకండ్ టర్మ్ వచ్చేసి +3x² - 1xy - 2y² అని ఇచ్చారు. సో ఇప్పుడు సెకండ్ ఎక్స్ప్రెషన్ యొక్క పొలారిటీ చేంజ్ చేస్తే +3x² కాస్త -3x² అవుతుంది, -xy + xy అవుతుంది, -2y² + 2y² అవుతుంది. సో ఇక్కడ ఫస్ట్ టర్మ్స్ మనం కంపేర్ చేస్తే +5x² - 3x² అంటే సబ్ట్రాక్ట్ అవుతుంది, మనకు +2 × x² వస్తుంది. తర్వాత -3xy + xy అంటే ఇక్కడ కూడా సబ్ట్రాక్షన్ ఆపరేషన్ అవుతుంది, మనకు రిజల్ట్ -2 × xy వస్తుంది. అలాగే అదేవిధంగా -7 × y² + 2y² ఇక్కడ కూడా సబ్ట్రాక్షన్ అవుతుంది, -5 × y² వస్తుంది. సో దిస్ ఈజ్ ద 6th వన్. సో ఇందులోనే లాస్ట్ రోమన్ బిట్ 7th క్వశ్చన్ ఇచ్చారు. 6 × m³ + 4 × m² + 7 × m - 3 ఫస్ట్ వన్. అలాగే సెకండ్ ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్ 3 × m³ + 4 అని ఇచ్చారు. సో ఫస్ట్ ఎక్స్ప్రెషన్ రాద్దాము. సో ఇక్కడ మనం 3m³ ఎగ్జాక్ట్లీ 6 × m³ కింద రాయాలి. అలాగే +4 అని ఇచ్చారు, సో -3 కింద +4 రాద్దాము. సో ఇక్కడ m² m⁴1 టర్మ్స్ ఇవ్వలేదు సెకండ్ ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్లో కాబట్టి ఓకే 0 × m², అలాగే +0 × m లాగా ట్రీట్ చేయాలి. సో తర్వాత మనం పొలారిటీ చేంజ్ చేస్తే ఇది -3m³ అవుతుంది, ఇక్కడ ఇది -4 అవుతుంది. సో 0కి ± పొలారిటీస్ ఉండేవాడు నెగ్లెక్ట్ చేద్దాం. సో 6 × m³ - 3 × m³ వచ్చేసి +3 × m³ వస్తుంది. సో ఇక్కడ -3 - 4 వచ్చేసి -7. సో దేర్ ఫోర్ లాస్ట్ ఎక్స్ప్రెషన్. సో ఇక్కడ 4m² - 0 4m² వస్తుంది, అలాగే 7m - 0 7m వస్తుంది. సో దేర్ ఫోర్ రిజల్ట్ వచ్చేసి 3 × m³ + 4 × m² + 7 × m - 7. So coming to 6th question, subtract the sum of x² - 5xy + 2y² and y² - 2xy - 3x² from the sum of 6 × x² - 8 × xy - y² and 2 × xy - 2y² - x² అని ఇచ్చారు. సో ఇక్కడ ఏంటంటే టోటల్ 4 టర్మ్స్ ఇచ్చారు, అందులో ఫస్ట్ 2 టర్మ్స్ ఒక గ్రూపు, సెకండ్ 2 టర్మ్స్ ఇంకొక గ్రూప్లో ట్రీట్ చేయాలి. ఫస్ట్ 2 ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్స్ని మనము యాడ్ చేయాలి, అలాగే థర్డ్ అండ్ ఫోర్త్ ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్స్ కూడా యాడ్ చేయాలి. ఈ రెండు రిజల్ట్స్ ఏవైతే వస్తాయో ఫస్ట్ యొక్క రిజల్ట్ నుంచి సెకండ్ దాని యొక్క రిజల్ట్ని మనం సబ్ట్రాక్ట్ చేయాలి, తీసివేయాలి. సో మనం ఫస్ట్ 2 టర్మ్స్ తీసుకొని వాటిని యాడ్ చేద్దాం. సో x² - 5xy + 2y², దీన్ని కూడా వర్టికల్ మెథడ్లో యాడ్ చేద్దాం. ఇక్కడ y² ఉంది కాబట్టి +2y² కింద రాద్దాము, +y² + 1y² లాగా. అలాగే
మైనస్ 2xy ఉంది, దాన్ని మైనస్ 5xy కింద రాద్దాము. అదేవిధంగా మైనస్ 3x² ఇచ్చారు, దీన్ని ప్లస్ 1x² కింద రాద్దాం. సో ఈ 2 ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్స్ని ఇప్పుడు మనం యాడ్ చేస్తే 1 మైనస్ 3 మైనస్ 2 అవుతుంది. సో ఇక్కడ మైనస్ 2 × x², మైనస్ 5xy మైనస్ 2xy యాడ్ అవుతాయి కాబట్టి మైనస్ 7 × xy అవుతుంది. అలాగే ప్లస్ 2y² ప్లస్ 1y² వచ్చేసి యాడ్ అవుతాయి, ప్లస్ 3y² వస్తుంది. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ గ్రూప్ రిజల్ట్. అలాగే సెకండ్ గ్రూప్లో థర్డ్ అండ్ ఫోర్త్ ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్స్ కూడా యాడ్ చేద్దాం. 6 × x² మైనస్ 8 × xy మైనస్ y² థర్డ్ వన్. అలాగే ఫోర్త్ వన్ ఇక్కడ అబ్జర్వ్ ఆర్డర్ కూడా చేంజ్ అయింది, డైరెక్ట్ రాద్దాం. 2xy వచ్చేసి మనం డైరెక్ట్గా మైనస్ 8xy బిలో రాయాలి. నెక్స్ట్ మైనస్ 2y² మైనస్ 1y² కింద రాద్దాము. అలాగే మైనస్ 1 × x² ప్లస్ 6x² కింద రాద్దాము. సో 6x² మైనస్ 1x² వచ్చేసి మనకు ప్లస్ 5x² అవుతుంది. అలాగే మైనస్ 8xy ప్లస్ 2xy వచ్చేసి మైనస్ 6 × xy అవుతుంది, సబ్ట్రాక్షన్ అయ్యి. తర్వాత మైనస్ 1 × y² మైనస్ 2 × y² యాడ్ అవుతాయి కాబట్టి మైనస్ 3 × y² వస్తుంది. సో ఇప్పుడు ఫస్ట్ రిజల్ట్లో నుంచి సెకండ్ రిజల్ట్ని మనం సబ్ట్రాక్ట్ చేయాలి. సో ఇక్కడ ఫస్ట్ రిజల్ట్ రాస్తే మైనస్ 2 × x² మైనస్ 7 × xy ప్లస్ 3y². దీనిలో నుంచి మనం ఏ సబ్ట్రాక్ట్ చేయాలంటే సెకండ్ రిజల్ట్ 5 × x² మైనస్ 6 × xy మైనస్ 3 × y². ఇక్కడ మనం సబ్ట్రాక్షన్ ఆపరేషన్ కాబట్టి పొలారిటీ చేంజ్ చేయాలంటే ప్లస్ 5 × x² కాస్త మైనస్ 5 × x² అవుతుంది. మైనస్ 6 × xy ప్లస్ 6 × xy అవుతుంది. మైనస్ 3y² ప్లస్ 3y² అవుతుంది. సో ఇప్పుడు అబ్జర్వేషన్ మైనస్ 2x² మైనస్ 5x², అంటే ఇక్కడ అడిషన్ అవుతుంది, అంటే మైనస్ 7 × x² వస్తుంది. అదేవిధంగా మైనస్ 7 × xy ప్లస్ 6xy, అంటే ఇక్కడ సబ్ట్రాక్షన్ ఆపరేషన్ అవుతుంది. రిజల్ట్ వచ్చేసి మైనస్ 1 × xy ఆర్ సింపుల్గా xy. అలాగే ప్లస్ 3y సో ఇది 3y². సో ప్లస్ 3y² ప్లస్ 3y², సో ప్లస్ 6 × y² అవుతుంది. సో దిస్ ఈజ్ ద 6th క్వశ్చన్ ఆన్సర్. Coming to 7th one, what should be added to 1 plus 2x minus 3x² to get x² minus x minus 1? అంటే ఇక్కడ మనకు 2 ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చారు. ఫస్ట్ ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్కి మనము ఎంతైతే యాడ్ చేస్తే మనకు వచ్చే రిజల్ట్ సెకండ్ ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్ అవుతుందని అడిగారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనము సెకండ్ ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్ని అంటే ఏదైతే యాడ్ చేయాలో ఫస్ట్ దాన్ని మనం ఏదో ఒక అన్నోన్ లాగా ట్రీట్ చేద్దాము. ఫర్ ఎగ్జాంపుల్ క్యాపిటల్ ఏ లాగా ట్రీట్ చేద్దాం. అంటే ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ ప్రకారం ఫస్ట్ ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్కి మనం ఎంత అయితే యాడ్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ దాన్ని ఏ అనుకుందాము. మనకు రిజల్ట్ వచ్చేసి ఎంత రావాలి, x² మైనస్ x మైనస్ 1. సో మనకి ఇక్కడ ఏ ఎంతో కనుక్కోవాలి. సో అప్పుడు ఏం చేయాలంటే ఈ ఫస్ట్ ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్ని రైట్ హ్యాండ్ సైడ్ ట్రాన్స్ఫర్ చేయాలన్నమాట. సో అప్పుడు ఏమవుతుందంటే పాజిటివ్ టర్మ్స్ అయితే ఏవైతే ఉంటాయో అవి నెగటివ్ అవుతాయి, అలాగే నెగటివ్ టర్మ్స్ ఏవైతే ఉంటాయో అవి ఈక్వల్కి ఆపోజిట్ వెళ్తే అవి పాజిటివ్ అవుతాయి. సో ఫస్ట్ మనం రిజల్ట్ యాజ్ ఇట్ ఈజ్ రాసుకుందాము, x² మైనస్ x మైనస్ 1. ఇప్పుడు ఈ ప్లస్ 1ని మనం రైట్ హ్యాండ్ సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తే మైనస్ 1 అవుతుంది. ప్లస్ 2x రైట్ హ్యాండ్ సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తే మైనస్ 2x అవుతుంది. మైనస్ 3x² రైట్ హ్యాండ్ సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తే ప్లస్ 3 × x² అవుతుంది. సో ఇప్పుడు మనం సిమిలర్ టర్మ్స్ని గ్రూప్లోగా రాస్తే x² ప్లస్ 3x² ఒక గ్రూపు, అలాగే మైనస్ x మైనస్ 2x
సెకండ్ గ్రూప్ ఎలిమెంట్స్. అలాగే ఇక్కడ x పవర్ 0 కోఎఫిషియన్స్ -1, ఇంకొకటి కూడా -1, అంటే ఇవి x పవర్ 0 కోఎఫిషియన్స్. దేర్ ఫోర్ ఫస్ట్ ఎక్స్ప్రెషన్ x² + 3x² 4 × x² అవుతుంది. అలాగే ఇక్కడ ఇవి రెండు యాడ్ అవుతాయి, -1 × x, -2x, -3 × x అవుతుంది. అలాగే -1 ఈ రెండు యాడ్ అయ్యి -2 × ప్లస్ అంటే -2 అవుతుంది. సో దేర్ ఫోర్ ద ఫస్ట్ ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్ ఈజ్ +4 × x² - 3 × x - 2. So coming to 8th question, what should be taken away from 3x² - 4y² + 5 × xy + 20 to get -x² - y² + 6 × xy + 20? అంటే ఇక్కడ మనకు ఫస్ట్ ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్ల నుంచి ఇంకొక సెకండ్ ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్ని మనం సబ్ట్రాక్ట్ చేస్తే, టేకన్ అవే అనే వర్డ్ ఉంది కాబట్టి ఇండైరెక్ట్గా సబ్ట్రాక్షన్ అనమాట. ఈ ఎక్స్ప్రెషన్ల నుంచి ఇంకొక ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్ని సబ్ట్రాక్ట్ చేస్తే వచ్చే రిజల్ట్ మనకు ఎగ్జాక్ట్లీ ఈ విధంగా ఉండాలి, -x² - y² + 6 × xy + 20 రావాలి. సో ఆ సెకండ్ ఎక్స్ప్రెషన్ ఏంటో మనం కనుక్కోవాలి. సో ఫర్ ఎగ్జాంపుల్, a small a is algebraic expression which is to be subtracted or taken away from this first algebraic expression. సో ఇచ్చిన కండిషన్ ప్రకారం మనం రాస్తే ఫస్ట్ ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్ వచ్చేసి యాజ్ ఇట్ ఈజ్ రాసుకుందాము. 3 × x² - 4 × y² + 5 × xy + 20. సో దీని ఒక బ్రాకెట్లో అరేంజ్ చేద్దాం. దీనిలో నుంచి మనం సెకండ్ ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్, దాన్ని మనం స్మాల్ ఏలా ట్రీట్ చేస్తున్నాం. ఒకవేళ సబ్ట్రాక్ట్ చేస్తే వచ్చే రిజల్ట్ ఇక్కడ క్వశ్చన్లో ఇచ్చిన ప్రకారం -x² - y² + 6 × xy + 20 లాగా రావాలి. సో ఇక్కడ ఏం చేయాలంటే ఈ -aని మనము రైట్ హ్యాండ్ సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తే +a అవుతుంది. అలాగే ఈ రిజల్ట్ ఏదైతే ఉందో కంప్లీట్ ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్ మనం లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తే అప్పుడు ఈ నెగటివ్ టర్మ్స్ ఏవైతే ఉంటాయో, ఫర్ ఎగ్జాంపుల్ -x² ఇక్కడికి వస్తే +x² అవుతుంది, -y² + y² అవుతుంది. అలాగే +6 × xy -6 × xy అవుతుంది. అలాగే +20 -20 లాగా రాయొచ్చు. ఆ తర్వాత సిమిలర్ టర్మ్స్ని గ్రూప్స్ లాగా చేసి అడిషన్ ఆర్ సబ్ట్రాక్షన్ చేయాలి. సో మనం ఇక్కడ సెంటెన్స్ లాగా రాస్తే ట్రాన్స్పోజ్ -a to LHS, RHS రైట్ హ్యాండ్ సైడ్ కాబట్టి, అండ్ -x² - y² + 6 × xy + 20 to లెఫ్ట్ హ్యాండ్ సైడ్ LHS. సో ఆ విధంగా అరేంజ్ చేస్తే a = ఫస్ట్ ఎక్స్ప్రెషన్ అదే విధంగా తీసుకుందాము. అలాగే బ్రాకెట్స్ కూడా ఇప్పుడు ఎలిమినేట్ చేయొచ్చు. సో ఇక్కడ -x² ఇంత చెప్పినట్టు ఇది +x² + y² -6 × xy -20 అవుతుంది. ఇప్పుడు వీటిని గ్రూప్స్ లాగా రాసి x⁴ టర్మ్స్ ఒకే గ్రూప్లో రాద్దాము. 3 × x² + 1 × x², నెక్స్ట్ +(-4y²). ఇక్కడ మనకు ఇంకొక +1 × y² వస్తుంది. అలాగే xy టర్మ్స్ని ఒకవేళ ఒక గ్రూప్ లాగా రాస్తే +5 × xy, ఇక్కడ -6 × xy అవుతుంది. అలాగే x⁴ or y⁴ కోఎఫిషియెంట్ తీసుకుంటే, అంటే వేరియబుల్స్ +20 -20 ఉన్నాయి. సో therefore algebraic expression to be taken away or subtract వచ్చేసి ఇక్కడ 4 × x², ఇది వచ్చేసి -3 × y², ఇది -1xy ఆర్ సింపుల్గా xy. అలాగే ఇది క్యాన్సిల్ అవుతాయి కాబట్టి 0 ఏమి ఉండదు.
కాబట్టి దిస్ ఈజ్ ద ఆన్సర్. సో ఇందులోనే 9th క్వశ్చన్, ద సమ్ ఆఫ్ 3 expressions is 8 plus 13a plus 7 into a square. 2 of them are 2a square plus 3a plus 2 and 3a square minus 4a plus 1. Find the third expression. అంటే టోటల్ 3 ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్స్ని యాడ్ చేస్తే వచ్చే రిజల్ట్ ఇది. అందులో ఆల్రెడీ ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్ ఇది, సెకండ్ ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్ దీనిలో ట్రీట్ చేసి థర్డ్ ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్ ఏదైతే మిస్ అయిందో అది మనం కనుక్కోవాలి. అంటే ఈ 3 ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్స్ని యాడ్ చేస్తే మనకు రిజల్ట్ ఎగ్జాక్ట్గా ఈ విధంగా రావాలి, 8 plus 13a plus 7 into a square. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫస్ట్ ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్ని ఎక్స్లా ట్రీట్ చేద్దాం. లెట్ x ఈక్వల్ టు 2 into a square plus 3 into a సో x ఈక్వల్ టు 2 into a square plus 3 into a plus 2 అనుకుందాం. అలాగే సెకండ్ ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్ వైలా ట్రీట్ చేద్దాం. y ఈక్వల్ టు 3 into a square minus 4 into a plus 1. థర్డ్ ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్ z అనుకుందాము. లెట్ z ఈక్వల్ టు థర్డ్ ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్ అప్పుడు ఈ 3 యాడ్ చేస్తే అంటే x ప్లస్ y ప్లస్ z ఒకవేళ మనం యాడ్ చేస్తే రిజల్ట్ ఎంత రావాలంటే 8 plus 13a plus 7a square రావాలి. సో ఇక్కడ మనం కనుక్కోవాల్సింది ఏంటంటే z ఎంత అని. సో అప్పుడు ఏం చేయాలంటే z ఈక్వల్ టు ఈ రిజల్ట్ మైనస్ ఫస్ట్ ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్, ఎందుకంటే ఈ ప్లస్ ఎక్స్ ప్లస్ వైని రైట్ హ్యాండ్ సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తే మైనస్ అవుతాయి. అలాగే మైనస్ సెకండ్ ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్. సో ఈ విధంగా ట్రీట్ చేయాలి. ఇప్పుడు ఆ ఒరిజినల్ ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్స్ ఏంటో తీసుకుందాం. సో ఇక్కడ మనం హారిజాంటల్ ఎడిషన్ మెథడ్ అప్లై చేద్దాము. సో బ్రాకెట్లో ఫస్ట్ ఎక్స్ప్రెషన్ యాజ్ ఇట్ ఈజ్ తీసుకుందాము. దట్ ఈస్ 2a square plus 3a plus 2. ఇక్కడ మీరు వర్టికల్ ఎడిషన్ మెథడ్ కూడా అప్లై చేయొచ్చు, మీ ఇష్టం. సో ఇక్కడ సెకండ్ వన్ వచ్చేసి అంటే y వచ్చేసి 3a square minus 4a plus 1. ఇప్పుడు మైనస్ ఇన్సైడ్ ద బ్రాకెట్స్ మల్టిప్లై చేస్తే ఎవ్రీ టర్మ్కి మల్టిప్లై అంటే మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 2a square, అలాగే మైనస్ ఇంటూ ప్లస్ 3a మైనస్ 3 into a అవుతుంది, మైనస్ ఇంటూ ప్లస్ 2a మైనస్ 2. అదేవిధంగా సెకండ్ ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్ అంటే y మైనస్ 3 into ప్లస్ 3a square వచ్చేసి మైనస్ 3a square అవుతుంది. మైనస్ ఇంటూ మైనస్ ఇక్కడ ప్లస్ 4a, అలాగే మైనస్ ఇంటూ ప్లస్ 1 వచ్చేసి మైనస్ 1 అవుతుంది. సో ఇప్పుడు సిమిలర్ టర్మ్స్ని ఒక గ్రూప్లో రాస్తే ఫర్ ఎగ్జాంపుల్ 8 ఇక్కడ మైనస్ 2 ఉంది, ఓకే బ్రాకెట్లో రాద్దాం. అలాగే ప్లస్ ఆఫ్ మైనస్ 1 కూడా ఉంది. ఇది ఫస్ట్ గ్రూప్లో ట్రీట్ చేద్దాం. తర్వాత a పవర్ 1 ఎలిమెంట్స్ని యాడ్ చేసి ఆ టర్మ్స్ని 13a అలాగే ప్లస్ ఆఫ్ మైనస్ 3a ప్లస్ 4a. సో దిస్ ఈజ్ ద సెకండ్ గ్రూప్. అలాగే a పవర్ 2 ఎలిమెంట్స్ని ఒకవేళ తీసుకుంటే ప్లస్ 7 into a square, తర్వాత మైనస్ ప్లస్ ఆఫ్ మైనస్ 2a square లా రాద్దాం. అలాగే ఇక్కడ మైనస్ 3a square కూడా ఉంది కాబట్టి దాని కూడా ప్లస్ ఆఫ్ మైనస్ 3a square లా రాద్దాం. డైరెక్ట్గా కూడా రాయొచ్చు. సో z ఈక్వల్ టు ఇక్కడ ఏమవుతుంది 8 minus 2 6 6 minus 1
ఓకే, బిఫోర్ దట్ వి ఎలిమినేట్ ద బ్రాకెట్స్. 8 ప్లస్ ఇంటూ మైనస్ -2 అవుతుంది. ప్లస్ ఇంటూ మైనస్ 1 వచ్చేసి -1. అలాగే సెకండ్ గ్రూప్ ఎలిమెంట్స్ని కూడా మనం ఈ సబ్ బ్రాకెట్స్ ఎలిమినేట్ చేయాలంటే సో 13a ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ -3a ప్లస్ 4a. అలాగే థర్డ్ గ్రూప్ వచ్చేసి 7 ఇంటూ a² ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ -2 అవుతుంది కాబట్టి -2a². ఇక్కడ కూడా ప్లస్ ఇంటూ -3a² -3a² అవుతుంది. సో 8 -2 6 6 - 1 5. అలాగే 13a - 3a 10a అవుతుంది. 10a + 4a 14a. అలాగే 7a² - 2a² వచ్చేసి 5a² అవుతుంది. 5a² - 3a² వచ్చేసి +2a² అవుతుంది. కాబట్టి దిస్ ఈజ్ ద థర్డ్ టర్మ్ which we need to add to the first two algebraic expressions to get the result as 8 + 13a + 7a². సో ఇందులో లాస్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే 10th one, ఇఫ్ a క్యాపిటల్ A అనేది ఫస్ట్ ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్ 4x² + y² - 6 × xy. అలాగే క్యాపిటల్ B సెకండ్ ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్ 3y² + 12 × x² + 8 × xy. అలాగే థర్డ్ ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్ c = 6 × x² + 8 × y² + 6 × xy. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే b అనేది ఆర్డర్ చేంజ్ అయింది. a అండ్ c సిమిలర్గా ఉన్నాయి ఆర్డర్, అంటే టర్మ్స్ యొక్క ఆర్డర్. ఇది అంటే ఇక్కడ మనం ఏం చేయాలంటే 12x² ఫస్ట్ రాయాలి, 3y² సెకండ్ రాసి దీన్ని ఫస్ట్ రీఅరేంజ్ చేయాలి. ఆ తర్వాత ఇక్కడ మనం 4 రోమన్ క్వశ్చన్స్ ఇచ్చారు. ఏంటంటే అడిషన్, సబ్ట్రాక్షన్, కాంబినేషన్స్ ఇచ్చారు. అంటే ఫస్ట్ రోమన్ క్వశ్చన్లో a + b + c అంటే డైరెక్ట్గా 3 ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్స్ యాడ్ చేయాలి. సెకండ్లో ఏం చేయాలంటే a - b ఆఫ్ -c అంటే ఫస్ట్ bని ఏలో నుంచి సబ్ట్రాక్ట్ చేసి ఆ వచ్చిన రిజల్ట్లో నుంచి మళ్ళీ cని సబ్ట్రాక్ట్ చేయాలి. అలాగే థర్డ్ క్వశ్చన్లో ఏ ఎక్స్ప్రెషన్ ఏ అయితే ఉందో ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్ దాన్ని 2తో మల్టిప్లై చేయాలి ప్రతి టర్మ్ని. ఆ వచ్చిన రిజల్ట్కి సెకండ్ ఎక్స్ప్రెషన్ అంటే b ఎక్స్ప్రెషన్ యాడ్ చేయాలి. అలాగే ఫోర్త్ క్వశ్చన్లో ఏని అదేవిధంగా తీసుకోవాలి. ఏలో నుంచి ఎంత సబ్ట్రాక్ట్ చేయాలంటే ఫస్ట్ 3తో మల్టిప్లై చేయాలి b ఎక్స్ప్రెషన్ని, ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్ని. ఆ వచ్చిన రిజల్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని ఫస్ట్ ఎక్స్ప్రెషన్ అంటే ఎక్స్ప్రెషన్ ఏలో నుంచి ఆ రిజల్ట్ని సబ్ట్రాక్ట్ చేయాలి. కమింగ్ టు ఫస్ట్ క్వశ్చన్ a + b + c, సో డైరెక్ట్ అడిషన్. కానీ మనం ఏం చేద్దామంటే bని ఫస్ట్ రీఅరేంజ్ చేద్దాము. ఒకవేళ bని రీఅరేంజ్ చేస్తే ఇంతకుముందు చెప్పినట్టు ఫస్ట్ 12x² రాద్దాము, తర్వాత +3y² + 8xy. అప్పుడు ఏమవుతుందంటే ABC అన్నిట్లలో సేమ్ ఫస్ట్ పొజిషన్లో వచ్చేసి x⁴2 టర్మ్స్ వస్తాయి, సెకండ్ టర్మ్ వచ్చేసి y², అలాగే థర్డ్ వచ్చేసి xy టర్మ్స్ వస్తాయి. సో ఇప్పుడు a + b + డైరెక్ట్గా మనం వర్టికల్ మెథడ్ అప్రోచ్ యూజ్ చేసి యాడ్ చేద్దాం. సో a వచ్చేసి 4 × x² + y² 1 × y² - 6 × xy. దాని కిందే డైరెక్ట్గా ఎక్స్ప్రెషన్ b తీసుకొని అయితే మాడిఫైడ్ వర్షన్ 12 × x² ఫస్ట్ రాయాలి, తర్వాత +3 × y² రాద్దాం, తర్వాత +8 × xy. అలాగే థర్డ్ ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్ c వచ్చేసి 6 × x⁴2 + 8 × y⁴2 + 6 × xy. సో డైరెక్ట్ మనం యాడ్ చేద్దాం. సో 4 + 12 16, 16 + 6 22, సో 22x² వచ్చింది. మళ్ళీ ఇక్కడ కూడా అన్ని సేమ్ పొలారిటీస్ ఉన్నాయి కాబట్టి డైరెక్ట్ యాడ్ చేయొచ్చు. ఓకే, ఇది 1 × y² + 3y² వచ్చేసి 4y² అవుతుంది. 4y² + 8y² 12y² అవుతుంది. సో +12 × y². సో అదేవిధంగా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే -6xy + 6xy డైరెక్ట్ క్యాన్సిల్ చేసేయచ్చు, ఎందుకంటే వాటి పొలారిటీస్ ఆపోజిట్ కాబట్టి. ఇక మిగిలింది ఏంటంటే 8xy కాబట్టి +8 × xy తీసుకుందాం. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ ఆన్సర్, 22x² + 12y² + 8 × xy. సో ఇందులోనే సెకండ్ రోమన్ క్వశ్చన్. ఇప్పుడు a - b
సో ఫస్ట్ ఎక్స్ప్రెషన్ ఏ తీసుకొని దట్ ఈస్ 4x² ప్లస్ 1 ఇంటూ వై స్క్వేర్ ఆర్ వై స్క్వేర్ మైనస్ 6 ఇంటూ xy. అందులో నుంచి బీని మనం సబ్ట్రాక్ట్ చేద్దాం. సో బి ఫస్ట్ రాద్దాము. 12 ఇంటూ x⁴2 ప్లస్ 3y² ప్లస్ 8xy. సో సబ్ట్రాక్షన్ కాబట్టి ప్లస్ 12x² మనం మైనస్ 12x² లా ట్రీట్ చేయాలి. అలాగే ప్లస్ 3y² కూడా మైనస్ 3y² అవుతుంది. ప్లస్ 8xy వచ్చేసి మైనస్ 8xy అవుతుంది. సో ఇప్పుడు ప్లస్ 4x² మైనస్ 12x² అంటే సబ్ట్రాక్ట్ అవుతుంది. సో మైనస్ 8x⁴2 వస్తుంది. అలాగే ప్లస్ 1y² మైనస్ 3y² అంటే ఇక్కడ కూడా సబ్ట్రాక్షన్ ఆపరేషన్ అవుతుంది. రిజల్ట్ మైనస్ 2y² వచ్చింది. ఇక్కడ మాత్రం అడిషన్ అవుతుంది చూడండి, ఎందుకంటే సిమిలర్ పొలారిటీస్ ఉన్నాయి. మైనస్ 6 ఇంటూ xy మైనస్ 8 ఇంటూ xy కాబట్టి. సో 8 ప్లస్ 6 ఆర్ 6 ప్లస్ 8 వచ్చేసి 14, బట్ ఇక్కడ మైనస్ 14 ఇంటూ xy. సో దిస్ ఈజ్ ద సెకండ్ ఆన్సర్, మైనస్ 8x² మైనస్ 2y² మైనస్ 14 ఇంటూ xy. సో ఇందులోనే థర్డ్ రోమన్ క్వశ్చన్ తీసుకుంటే 2 ఇంటూ a ప్లస్ b అని ఇచ్చారు. సో ఫస్ట్ మనం ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్ ఏంది దేంతో మల్టిప్లై అంటే 2 ఇంటూ a. సో కంప్లీట్ ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్ 2తో మల్టిప్లై చేయాలన్నమాట. సో 2 ఇంటూ ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్ a వచ్చేసి 4 ఇంటూ x² ప్లస్ y² మైనస్ 6 ఇంటూ xy. సో 2తో ఇన్సైడ్ ద బ్రాకెట్లో ఉన్న ప్రతి టర్మ్తో మల్టిప్లై చేయాలి. సో దట్ మీన్స్ 2 ఇంటూ 4x² ప్లస్ 2 ఇంటూ y² మైనస్ 2 ఇంటూ 6 ఇంటూ xy. సో ఇప్పుడు మనం సింప్లిఫై చేస్తే 2a వచ్చేసి మనకు 2 4 8x² అవుతుంది. అలాగే 2 ఇంటూ 1 కాబట్టి ఇక్కడ 2y² డైరెక్ట్ రాయొచ్చు. అలాగే మైనస్ 2 6 12 కాబట్టి 12 ఇంటూ xy. సో 2a వచ్చింది, దానికి మనం ఎంత యాడ్ చేయాలంటే bని యాడ్ చేయాలి, ప్లస్ b. సో ఫస్ట్ b ఎక్స్ప్రెషన్ యాజ్ ఇట్ ఈజ్ తీసుకుందాం. 12 ఇంటూ x² ప్లస్ 3 ఇంటూ y² ప్లస్ 8 ఇంటూ xy. సో ఇది అడిషన్ కాబట్టి డైరెక్ట్ టర్మ్స్ని యాడ్ ఆర్ సబ్ట్రాక్ట్ చేయాలి. 8 ప్లస్ 12 20 వస్తుంది కాబట్టి 20 ఇంటూ x⁴2 ప్లస్ 2y² ప్లస్ 3y² 5y² అవుతుంది. ఇక్కడ మాత్రం సబ్ట్రాక్షన్ అవుతుంది, ఎందుకంటే 12కి మైనస్ పోలారిటీ ఉంది, 8కి ప్లస్ పోలారిటీ ఉంది కాబట్టి. 12 మైనస్ 8 జనరల్గా 4, కానీ ఇక్కడ మైనస్ 4, ఎందుకంటే 12 ఈజ్ గ్రేటర్ దాన్ 8 కూడా దాని పోలారిటీ రిజల్ట్కి వస్తుంది, మైనస్ 4 ఇంటూ xy. సో దేర్ ఫోర్ ద థర్డ్ ఆన్సర్ ఈజ్ ప్లస్ 20 ఇంటూ x² ప్లస్ 5 ఇంటూ y² మైనస్ 4 ఇంటూ xy. సో ఇందులోనే థర్డ్ బిట్ తీసుకుంటే a మైనస్ 3b అని ఇచ్చారు. సో ఇక్కడ ఫస్ట్ మనం ఏం చేయాలంటే 3 ఇంటూ b వాల్యూ అసలు ఎంతో కనుక్కోవాలి. సో దట్ మీన్స్ 3తో కంప్లీట్ ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్ bని మల్టిప్లై చేద్దాం. సో 3 ఇంటూ 12x² ప్లస్ 3y² ప్లస్ 8xy. సో 3తో ఇన్సైడ్ ద బ్రాకెట్ మల్టిప్లై చేస్తే ప్రతి ఎలిమెంట్తో ఆర్ ప్రతి టర్మ్తో 3 ఇంటూ 12x² ప్లస్ 3 ఇంటూ 3y² ప్లస్ 3 ఇంటూ 8xy. సో 12 3 36. సో 36 ఇంటూ x², 3 3 9 కాబట్టి 9y², 3 8 24 ఆర్ 8 3 24 కాబట్టి 24 ఇంటూ xy. సో ఇది వచ్చేసి ఎక్స్ప్రెషన్ 3b మాత్రమే. ఇప్పుడు ఈ ఎక్స్ప్రెషన్ని దేనిలో నుంచి సబ్ట్రాక్ట్ చేయాలంటే ఏలో నుంచి మనం సబ్ట్రాక్ట్ చేయాలి. సో ఫస్ట్ మనం ఏ ఎక్స్ప్రెషన్ ఏ రాద్దాం. ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్ అది ఒరిజినల్ ఎక్స్ప్రెషన్ 4 ఇంటూ x⁴2 ప్లస్ y⁴2 మైనస్ 6 ఇంటూ xy. సో దాని కింద మనం 3b తీసుకుందాం. సో 36 ఇంటూ x⁴2 ప్లస్ 9 ఇంటూ y⁴2 ప్లస్ 24 ఇంటూ x ఇంటూ y. అయితే ఇక్కడ మనం సబ్ట్రాక్షన్ ఆపరేషన్ చేస్తున్నాం కాబట్టి
ఇది -36x² అవుతుంది, ఇది -9y² అవుతుంది, -24xy అవుతుంది. సో ఇప్పుడు +4x² -36x², 36 - 4 జనరల్గా 32, కాబట్టి ఇక్కడ -36x² + 4x² కాబట్టి -32 × x⁴2 అవుతుంది. అలాగే +1y² -9y², ఇక్కడ కూడా సబ్ట్రాక్షన్ ఆపరేషన్ అవుతుంది. సో రిజల్ట్ వచ్చేసి -8y² అవుతుంది. ఇక్కడ మాత్రం అడిషన్ అవుతుంది, ఎందుకంటే -6xy -24xy కాబట్టి ఈ రెండు యాడ్ అవుతాయి. 24 + 6 30 కాబట్టి ఇక్కడ -30 × xy. సో దిస్ ఈజ్ ద లాస్ట్ ఆన్సర్. -32x² -8 × y² -30xy. So thanks for watching this video. Please subscribe and share this channel.